హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం రీజనింగ్లో ద మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అయిన సీటింగ్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ టాపిక్లో మనకు సీటింగ్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదండి. మినిమం 5 క్వశ్చన్స్ షూర్గా అడుగుతారు. ఇంకా బ్యాంకింగ్లో అయితే 10 to 15 క్వశ్చన్స్ అయితే షూర్గా అడుగుతారండి. కాబట్టి మనం సీటింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అయినా అందరూ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ బాగా చేస్తారండి. కానీ బాగా చేయడమే కాదు, మనం ఎంత తక్కువ టైంలో సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ చేయగలం అనేది ఇంపార్టెంట్. ఎంత తక్కువ టైంలో క్వశ్చన్ అనేది కంప్లీట్ చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకింగ్ తీసుకున్నాం అనుకోండి. బ్యాంకింగ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందండి? సీ హియర్, ఈ ఇంగ్లీష్లో 1 to 30 క్వశ్చన్స్ ఇస్తారు, రీజనింగ్లో 1 to 35 అండ్ యాప్టిట్యూడ్లో 1 to 35. సో మనం ఇప్పుడు రీజనింగ్ టాపిక్ గురించి చెప్తున్నాం కాబట్టి రీజనింగ్లో ఎలా ఉంటుందంటే మనకు బంచ్ క్వశ్చన్స్ ఇస్తారండి చాలా. అందులో లైక్ సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ అండ్ కోడింగ్, డీకోడింగ్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అలా చాలా బంచ్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో అలాంటి కేసెస్లో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా మనం చేయగలుగుతామో దాన్ని రిమైనింగ్ క్వశ్చన్స్ చేయడానికి మనకు అంత టైం ఉంటుంది. సో దట్ మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ ఇవ్వగలం. సో బ్యాంకింగ్లో మనకు ఫాస్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్ అందరూ బాగా చేస్తారు అంటున్నాను, కానీ తక్కువ టైంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ మనం అంత ఫాస్ట్గా చేయగలం. సో నేను ఇంకా ఈ క్వశ్చన్ పేపర్ గురించి బ్రీఫ్గా మీకు ఇంకొక వీడియోలో ప్రొవైడ్ చేస్తానండి. ఎక్స్ప్లెనేషన్ అంతా, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఏంటి క్వశ్చన్స్ అనేది ఎలా పిక్ చేసుకోవాలి, క్వశ్చన్స్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? 1 second. హియర్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ సర్కిల్ బేస్డ్, సెకండ్ వన్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ బేస్డ్, థర్డ్ వన్ లీనియర్ బేస్డ్, ఫోర్త్ వన్ ప్యారలల్ బేస్డ్, రైట్? ఈ పేర్లు మీరు వినే ఉండింటారు. సర్కిల్ అంటే మనకు తెలుసు, స్క్వేర్ రెక్టాంగులర్ అంటే తెలుసు, లీనియర్ అంటే తెలుసు, ప్యారలల్ అంటే తెలుసు, రైట్? క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతారు, ఏంటి ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. సి, బిఫోర్ గోయింగ్ ఫర్ దట్, మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, డైరెక్షన్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు. డైరెక్షన్స్ వేసాను నేను ఇక్కడ. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, రైట్? సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైరెక్షన్స్లో లెఫ్ట్ ఏది, రైట్ ఏది అనేది బాగా గుర్తించగలగాలి. అంటే ఇప్పుడు నార్త్కి ఫేస్ చేశారని అడిగారు అనుకోండి, నార్త్కి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, అందరూ పెట్టగలరు ఇది. సపోజ్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సౌత్ డైరెక్షన్ అని అడుగుతూ ఉంటారు, అప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అలా ఈస్ట్కి అయితే ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. వెస్ట్కి అయితే కిందిది లెఫ్ట్, పైనది రైట్ అవుతుంది. అంతే కదా? మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము, మనకి లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ అడిగినప్పుడు ఈ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కార్నర్ డైరెక్షన్స్ ఇలా వేసినప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది కదా, లెఫ్ట్ రైట్ అట్లా. సో ఈ వీటికి కూడా మనకు లెఫ్ట్ రైట్ ఏంటని తెలిసి ఉండాలి, ఓకేనా? సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్లాక్ చూసారా మీరు ఎలా ఉంటుందో? 3, 6, 9, 12, రైట్? సో క్లాక్ అనేది ఇందులో ముళ్ళు ఎలా తిరుగుతూ ఉంటుందండి? ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఇలా తిరుగుతూ ఉంటుంది ఈ డైరెక్షన్లో. కాబట్టి దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం, అంతే కదా? సో యాంటీ క్లాక్ వైజ్ అంటే పక్కాగా దీనికి అపోజిట్. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, రైట్? అర్థమైందా? సో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సర్కిల్ పజిల్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఎలా అడుగుతారు అని చెప్పి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇంతవరకు ఈ బేసిక్స్ అనేటివి అర్థమైనాయి మీకు, ఓకే? నెక్స్ట్ మనం ఫస్ట్ వన్ సర్కిల్ బేస్లోకి వచ్చేసాం.
సర్కిల్ అనేది ఎలా ఉంటుంది, ఇలా రౌండ్గా ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ఇన్సైడ్ అవుట్ సైడ్ బోత్ సైడ్స్ అని చెప్పి రాశాను. ఇన్సైడ్ ఈజ్ నథింగ్ బట్, ఇన్సైడ్ అంటే లోపలికి ఫేస్ చేయడం. సో ఇలా డైరెక్షన్స్ వేసాను నేను ఇన్సైడ్లో. అర్థమవుతుందా? నేను 4 డైరెక్షన్స్ వేసానండి. సపోజ్ నేను వీటికి ఒక నేమ్స్ ఇచ్చేస్తా, ABCD అని. సో ఇప్పుడు ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నట్టు, డి ఉన్నట్టే కదా. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు, ఏ ఉన్నట్టే కదా. అర్థమవుతుందా? ఏకి ఇమీడియట్ రైట్లో డి ఉన్నట్టు, డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ ఉన్నట్టు. ఓకేనా? అలా డైరెక్షన్స్ అనేటివి ఈ లోపలికి ఫేస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి రైట్లో ఎవరున్నారు, లెఫ్ట్లో ఎవరున్నారు అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ నేను 4 డైరెక్షన్స్ కాకుండా ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ 8 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని అడుగుతూ ఉంటారు. 8 మెంబర్స్ అన్నప్పుడు నేను ఇంకొక 4 వేస్తాను ఇక్కడ. ఓకే, వీటికి సపోజ్ ఈ పెడతాను, ఎఫ్, ఇక్కడ జీ పెడతాను, ఇక్కడ హెచ్ పెడతాను. సో ఇప్పుడు కూడా అంతే. ఇమీడియట్ రైట్లో హెచ్కి ఎవరున్నారండి, బి ఉన్నారు. ఇమీడియట్ లెఫ్ట్లో ఏకి ఎవరున్నారు, జీ ఉన్నారు. సో ఇలా గుర్తించగలగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఇన్సైడ్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ సర్కిల్ బేస్లో క్వశ్చన్స్ అనేది ఇన్సైడ్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు 4 పర్సన్స్ ఇవ్వచ్చు, మ్యాక్సిమమ్ 8 పర్సన్స్. ఓకే, సమ్ టైమ్స్ 10 పర్సన్స్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. సో ఇక్కడ మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏమడుగుతారు, మీకు పజిల్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు ఈ లెటర్స్ అనేటివి ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్తే లోపల ఆల్రెడీ ఉన్న లెటర్స్ ఏవేవి చేంజ్ అవ్వలేదు అని అడుగుతారు. అంటే ఇప్పుడు ఏముంది కదా, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, అంతే కదా. ఎక్సెప్ట్ ఏ అంటారు. ఏని కొద్దిసేపు పక్కన పెట్టి ఏ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా వచ్చిన ప్లేసెస్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయా లేదా ఏవైనా చేంజ్ అయ్యాయా, ఈక్వల్గా ఉంటే ఎన్ని ఈక్వల్గా ఉన్నాయా అని అడుగుతారు. అంటే ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఎఫ్ మాత్రం సేమ్ అదే ప్లేస్లోనే వచ్చింది, మిగతావేవి రాలేదు. సో ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ నాట్ చేంజ్డ్ అని చెప్పేస్తాం మనం, అంతే కదా. సో క్వశ్చన్స్ అనేటివి ఇలా ఉంటాయి. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో ఇన్సైడ్ అనేది చాలా ఈజీగానే ఉంటుందండి, అవుట్ సైడ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఫేస్ చేస్తాం అంతే, డైరెక్షన్స్ అనేటివి మారిపోతాయి అంతే. దానికి లెఫ్ట్ ఏమి రైట్ ఏమి చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా సేమ్ లైక్ ఇన్సైడ్ అనమాట. ఫేసింగ్ వచ్చేసి అవుట్ సైడ్ చేస్తాం. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వమండి. కానీ ఇన్సైడ్ బోత్ సైడ్స్ ఫేస్ చేసినప్పుడు లిటిల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే కొన్ని ఇన్సైడ్ ఉంటాయి, కొన్ని అవుట్ సైడ్ ఉంటాయి, కొంచెం క్లమ్జీ అవుతుంది. సో హియర్ బోత్ సైడ్స్ అంటే ఒకటి ఇన్సైడ్, ఒకటి అవుట్ సైడ్, ఇంకొకటి ఇన్సైడ్, ఇంకొకటి అవుట్ సైడ్, ఇది అవుట్ సైడ్, ఇన్సైడ్, అవుట్ సైడ్. నేను ఇలా ఇచ్చాను, వీటికి ప్లేసెస్ ఇస్తా. ABCDE F G H నేమ్స్ ఇచ్చాను కదా. సో ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, హెచ్ ఉన్నట్టు. హెచ్కి ఇమీడియట్ రైట్లో ఏ ఉంది. ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు, బి. బికి ఇమీడియట్ రైట్లో ఏ. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ఇమీడియట్ రైట్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. సో ఇలా ఓకేనా. పజిల్ క్వశ్చన్ అనేది ఇచ్చిన తర్వాత మనము ఆ క్వశ్చన్ ప్లేసెస్ అనేటివి కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మనం ప్లేస్ చేస్తే 1 to 5 క్వశ్చన్స్ దాకా మనం కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే 5 క్వశ్చన్స్ ఆ ఓన్లీ సింగిల్ డయాగ్రామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ప్లేస్ చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ చదివేటప్పుడు మనం గుడ్డిగా కాకుండా క్వశ్చన్ ఇప్పుడు సపోజ్ ఏబి రిలేషన్ ఫస్ట్ ఇచ్చారనుకోండి. సపోజ్ ఏ ఈజ్ సెకండ్ టు ద బి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నారనుకోండి.
సో అప్పుడు ఏముంటుంది, బి అని మనం ఇలా వేసేస్తాం ఇన్సైడ్. సో ఇక్కడ ఏ పెట్టేస్తాం 1 2, ఇక్కడ బి పెట్టేస్తాం. ఇచ్చిన తర్వాత ఏబి గురించి మాట్లాడారు. సో అదే పారాగ్రాఫ్లో మనకు ఏబీలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా అంటే వెంటనే వాళ్ళు ఏమడుగుతారు, ఈఎఫ్ రిలేషన్ ఇస్తారు. ఈఎఫ్ రిలేషన్కి వచ్చే పక్కన పెట్టి మళ్ళీ ఆల్రెడీ ఏబీ రిలేషన్ మనం రాసేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏబీ రిలేటెడ్గా ఇంకా ఏమైనా పాయింట్స్ ఇచ్చారా చూసుకోవాలా. ఫాస్ట్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆ క్వశ్చన్లో ఆ పారాగ్రాఫ్లో ఏ ఏ పాయింట్స్ అనేటివి ఫస్ట్ పిక్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దాన్ని బట్టే మనం క్వశ్చన్ ఫాస్ట్గా చేయగలం. ఎన్ని ఛాన్సెస్ వస్తాయి, ఇప్పుడు ఒక సింగిల్ డయాగ్రామ్, ఇప్పుడు ఇక్కడ బి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నారు కదా. సో ఇప్పుడు ఏమంటాను, ఐ మీన్ బి అండ్ సి ఆర్ టూ పర్సన్స్ ఆర్ బిట్వీన్ బి అండ్ సి అంటారు. అప్పుడు నేను ఏమంటాను, ఇటు సైడు సి రాయొచ్చు, ఈ రెండు వదిలేసి ఇటు సైడు సి రాయొచ్చు. కాబట్టి అప్పుడు మనకు 2 డయాగ్రామ్స్ వస్తాయి. సో అలా ఎన్ని టైమ్స్ అనేది మనకు ఫిగర్ అనేది వెయ్యాలి, ఎన్ని ఛాన్సెస్ ఉంటుంది ఏమి అనేది క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ బేస్డ్, ఇది కూడా సేమ్ అంతే అండి. కానీ ఇక్కడ ఎలా అడుగుతుంటారంటే క్వశ్చన్స్, ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఇలా స్క్వేర్స్ ఇన్సైడ్ డైరెక్షన్ వేసిన. ఇప్పుడు ఇన్సైడ్ గురించి మాట్లాడదాం. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటారు. ఇక్కడ 8 మెంబర్స్ అడుగుతారు. 4 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ అండ్ 4 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ కార్నర్ ఆఫ్ ద టేబుల్ అంటారు. అంటే ఇవి కార్నర్స్ అయిపోతాయి, మనకు కార్నర్స్లో ప్లేస్ చేస్తాం. సో ఇలా ఇలా అరేంజ్మెంట్స్ అనేటివి చేసుకుంటూ వెళ్తాం, రైట్. సో సేమ్ లైక్ సర్కిల్ అండి, కానీ ఇక్కడ కార్నర్స్ ఉంటాయి, కార్నర్లో ప్లేస్ చేస్తూ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్ కూడా అంతే. రెక్టాంగిల్లో సమ్టైమ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈచ్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ ఈచ్ సైడ్ హ్యావింగ్ 2 మెంబర్స్ అంటారు. అంటే అప్పుడు ఎలా చేస్తాం, ఇన్సైడ్ కదా, ఇక్కడ 2 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ 2 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ 2 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ 2 మెంబర్స్ ఉంటారు. క్వశ్చన్ బాగా చదవండి, ఎందుకంటే వాళ్ళు కార్నర్ అని అడుగుతూ ఉండరు. ఒక్కొక్కసారి ఇట్లా మిడిల్లోనే 2 మెంబర్స్ ఉన్నారు అని ప్లేస్ చేస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా కాకుండా సింగిల్ పర్సన్సే ఇస్తారు, 4 మెంబర్సే ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ కార్నర్స్ కూడా అడగచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ బాగా చదవాలి. ఎక్కడ ప్లేస్ చేయమంటున్నారు, ఈ స్క్వేర్ పజిల్ రెక్టాంగులర్ పజిల్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మనకు డైరెక్షన్స్ అనేటివి వాళ్ళు మిడిల్లో ఇస్తున్నారా, కార్నర్లో ఇస్తున్నారా, మిడిల్లో 2 మెంబర్స్ని ప్లేస్ చేస్తున్నారా, ఎంతమందిని ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ కూడా అంతే సేమ్, ఏమంటే ఇక్కడ అవుట్ సైడ్ ప్లేస్ చేస్తాం అంతే, సేమ్ లైక్ ఇన్సైడ్ ఓన్లీ. ఆల్ డైరెక్షన్స్ అన్నప్పుడు మనం ఈజీగా చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది కూడా అంతే, అవుట్ సైడ్ ఇలా. సో దీనికి ఇమీడియట్ రైట్ ఇది అవుతుంది, అంతే కదా. సో ఇలా చేస్తాం. నెక్స్ట్ స్క్వేర్ బేస్ బోత్ సైడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, స్క్వేర్లో ఎలా అడుగుతుంటారంటే సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ కార్నర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటారు. కార్నర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ మిడిల్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటారు. సమ్ టైమ్స్ రివర్స్ అడుగుతారు, కార్నర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అండ్ మిడిల్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటారు. సో అలా ఎలా పడితే అలా అడుగుతారు. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కార్నర్ పీపుల్ని ఏ సైడ్కి ఫేస్ చేయమంటున్నారు అనేది ఇంపార్టెంట్, మిడిల్ ఆఫ్ ద పీపుల్ని ఏ సైడ్కి ఫేస్ చేయమంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇది రివర్స్లో వేసుకున్నారనుకోండి, క్వశ్చన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్స్లో ఇచ్చేటప్పుడు ఇలా బోత్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అంటారు. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అంటే ఏ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిలే కదా. అలా నెగిటివ్గా అడుగుతుంటారు క్వశ్చన్. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అంటే ఏ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టేబుల్ అంతే. సో అలా క్వశ్చన్స్ అలా అడుగుతూ ఉంటారు. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ డైరెక్షన్స్ ఇలా ఉంటాయి. సేమ్ లైక్ ఇక్కడ అంతే, ఒకటి ఇన్సైడ్, 2 ఇన్సైడ్స్ ఉండొచ్చు, ఇక్కడ ఒకటి అవుట్ సైడ్ ఒకటి ఇన్సైడ్ ఉండొచ్చు, ఇక్కడ ఒకటి అవుట్ సైడ్ ఇన్సైడ్ ఉండొచ్చు, ఎలా పడితే అలా. సో క్వశ్చన్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా డయాగ్రామ్ అనేది మనం వేసుకోవచ్చు. ఓకేనా, ఇన్సైడ్ అవుట్ సైడ్ డైరెక్షన్స్ ఇలా ఉంటాయి. సో రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ లీనియర్ బేస్డ్ అంటే ఇన్సైడ్. లీనియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ ఈజ్ నథింగ్ బట్ అప్ సైడ్, ఇది డౌన్,
రైట్. మీన్ అప్ సైడ్ ఇస్ నథింగ్ బట్ నార్త్, సౌత్, రైట్, ఇది బోత్. సో ఇక్కడ 1 2 3 4 5 6 ఇచ్చాను. సో ఇక్కడ ఏ పెడతాను, ఇక్కడ బి పెడతాను, ఇక్కడ డి, ఈ, ఎఫ్, జి అంటాను. సో బి ఈ సిట్టింగ్ ఇన్ ద వేర్ బి ఈ సిట్టింగ్ అకార్డింగ్ టు ద జి అని అడుగుతారు. అప్పుడు సెకండ్ టు ద రైట్ ఆఫ్ జి అంటాం. సో ఈ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, ఆర్ ఎల్స్ డి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, అలా. సో ఈ లీనియర్ పజిల్ అనేది కూడా చాలా ఈజీ అండి. సో సేమ్ డైరెక్షన్, నార్త్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్స్ ఈజీగా కనుక్కుంటాం కాబట్టి, మనకు లెఫ్ట్ ఏమి రైట్ ఏమి కనుక్కుంటాం కాబట్టి ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇది డౌన్. ఒక చిన్న లాజిక్ అండి, ఇక్కడ మీకు నార్త్ ఇచ్చినా సౌత్ ఇచ్చినా ఏదో ఒకటి మీన్స్ ఈ లీనియర్ పజిల్లో లీనియర్ అరేంజ్మెంట్లో మీకు ఆల్ ఆర్ ఫేసింగ్ సేమ్ అన్నారనుకోండి, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు వాళ్ళు నార్త్కి ఫేస్ చేసినారన్నా సౌత్కి ఫేస్ చేసినారన్నా ఏదో ఒకటి ఇస్తారు కదా. ఏదో ఒకటి ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్ మాత్రం మీరు త్వరగా చేయాలి అంటే అన్ని నార్త్కే వేసుకోండి అని చెప్తాను నేను. అంతే కదా, నార్త్కి వేసినా సౌత్కి వేసినా డైరెక్షన్స్ అనేవి సేమ్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు మీరు సౌత్కి వేస్తే ఏంటి, నార్త్కి వేస్తే ఏంటి. ఇక్కడ చిన్న ట్రిక్ ఇది. ఎందుకంటే మీకు ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ అన్నా కూడా మీరు ఆలోచించకుండా నార్త్కి పెట్టేసుకోండి అంటున్నాను నేను. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు సౌత్కి ఫేస్ చేసినా ఏ పక్కన ఎవరున్నారు, ఏకి రైట్లో ఎవరున్నారు, ఇక్కడ మీరు సౌత్ ఫేస్ చేసినా అదే పర్సనే వస్తారు, నార్త్ ఫేస్ చేసినా అదే పర్సనే వస్తారు. సో క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జామ్లో ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అంటే అబ్బా సౌత్ డైరెక్షన్ ఇచ్చారు ఎలా చేయాలి ఈ క్వశ్చన్, దీన్ని కొంచెం స్కిప్ చేద్దాము ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదామని ఆలోచించకండి. మీరు ఎప్పుడైతే సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సౌత్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్ నార్త్ అని బోత్ సైడ్స్ అడిగినప్పుడు మాత్రమే కొంచెం ఆలోచించి ఆన్సర్స్ చేయాలి. సో ఇలాంటి కేసెస్లో ఓన్లీ సింగిల్ నార్త్ మాత్రమే పెట్టుకొని చేసేయండి అంటున్నాను. ఇది చిన్న ట్రిక్ ఇక్కడ. సో డోంట్ ఫర్గెట్ దిస్. మీరు నోట్స్ ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ నోట్స్ రాసుకునేటప్పుడు కూడా మీరు ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా రాసుకోండి. సౌత్ అడిగినా నార్త్ అడిగినా వీ నీడ్ టు కీప్ నార్త్ ఓన్లీ అని. ఓకేనా, ఫైన్. బోత్ డైరెక్షన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి ఇది కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా కూడా సపోజ్ సర్కిల్ అయినా స్క్వయర్ అయినా లీనియర్ అయినా ఏదైనా కూడా నేను చెప్పేది ఏంటంటే మనకి ఇక్కడ ఏమడుగుతారు, సర్టెన్ నెంబర్స్ అని అడుగుతుంటారు. సర్టెన్ నెంబర్స్ అంటే దే ఆర్ నాట్ మెన్షనింగ్ ద హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్, దే ఆర్ నాట్ మెన్షనింగ్ ద నెంబర్. అంటే మనకి రోలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇవ్వకుండా ఓన్లీ డైరెక్షన్స్ చెప్తూ ఉంటారు. సపోజ్ ఏ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి, సో ఈ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ, ఇట్లా అడుగుతూ ఉంటారు. ఓకే, కాబట్టి అది మొత్తం టోటల్గా మనం చేసేసిన తర్వాత ఒక అరేంజ్మెంట్ అనేది వస్తుంది. సో అప్పుడు ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ ఏదో ఒకటి ఇస్తారు. సపోజ్ నార్త్ అనుకోండి, మనకి ఇలా వచ్చింటుంది. ఏ గురించి బి గురించి ఈ గురించి ఇచ్చింటారు, రిమైనింగ్ పర్సన్స్ నేమ్స్ అనేటివి మెన్షన్ చేసిండరు. అలా చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, మనకి ఇక్కడ పర్సన్స్ ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది, అందులో సర్టెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎంతమంది పర్సన్స్ అక్కడ కూర్చున్నారు అని అడుగుతారు, ఎంతమంది పర్సన్స్ కూర్చున్నారు అని అడుగుతారు. సో అప్పుడు మీరు ఇవన్నీ ఎంటీ అనమాట, వీటికి నేమ్స్ ఇవ్వకపోయినా కూడా వీఆర్ కన్సిడరింగ్ దోస్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద రో అని చెప్పి మనం అనుకోవాలా. ఈ రోలో ఎంతమంది కూర్చున్నారు అని అడుగుతారు. సో సర్టెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో సర్టెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ అనేది ఈజీగానే ఉంటుంది, లిటిల్ కన్ఫ్యూజ్ చేస్తాడు, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్యారలల్ బేస్డ్ చూడండి ఎలా ఉంటుందో.
అపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఏబిసిడి సిట్టింగ్ ఇన్ రో 1, దే ఆర్ ఫేసింగ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్, అండ్ పీక్యూఆర్ఎస్ ఈజ్ రో 2, దే ఆర్ ఫేసింగ్ ఇన్ ద సౌత్ డైరెక్షన్ అంటారు. అప్పుడు ఇది రో 2 అవుతుంది, ఇది రో 1 అవుతుంది. ఇవి నార్త్ డైరెక్షన్ అపోజిట్ ఈచ్ అదర్ కదా, ఇవి సౌత్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఏబిసిడీలు వస్తాయి, ఇక్కడ పీక్యూఆర్ఎస్ వస్తాయి. చాలా ఈజీ అండి, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మేబీ 2 ఛాన్సెస్లో ఒకవేళ 8% అంటారు, 8% ఆర్ సిట్టింగ్ అంటే కింద 4% పైన 4% అని మీనింగ్. సో 8% ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఇది 8% ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సమ్ టైమ్స్ మనకు 10% అడుగుతారు, సమ్ టైమ్స్ మనకు 12% అడుగుతారు. సో అలా అడిగినప్పుడు 12% ఇస్తే మనం ఏం చేస్తాము, పైన 6 కింద 6. ఒకవేళ 10% అడిగితే 5 అట్లా హాఫ్గా డివైడ్ చేసుకుంటాం అంతే. సో అపోజిట్ అడుగుతున్నారా, సేమ్ అడుగుతున్నారా, సేమ్ అంటే ఈ నార్త్ అన్నా అవ్వచ్చు, ఇవి కూడా నార్త్లో ఉంటాయి. ఇన్ కేస్ అయితే సౌత్ అయినా అవ్వచ్చు, ఏదో ఒకటి, 2 సౌత్ చేస్తాం. అలా సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు అలా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, అప్ సేమ్ డైరెక్షన్ అంటే అప్ కేసేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ డైరెక్షన్ డౌన్ అంటే డౌన్ వేసేయచ్చు అంతే. 2 డౌన్ సైడ్. ఆల్మోస్ట్ ఎక్కువగా అపోజిట్ ఈచ్ అదరే అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్స్ కూడా చాలా బాగుంటాయి. మనం ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేద్దాం. సర్కిల్ బేస్డ్, స్క్వేర్, రెక్టాంగులర్, ఇట్లా మనం ర్యాండమ్గా డిస్కస్ చేసుకుంటూ పోదాం. చాలా క్వశ్చన్స్ అనేటివి డిస్కస్ చేద్దామండి. బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా బాగుంటుంది టాపిక్. సో మర్చిపోకుండా నెక్స్ట్ క్లాసెస్లో నన్ను ఫాలో అప్ చేయండి. మంచి క్వశ్చన్స్ అనేటివి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈజీ ట్రిక్స్తో నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.